అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను కొన్ని అంశాలని పర్టికులర్గా క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను. కొన్ని అంశాలని తేటతెల్లం చేయాలని ఈ వీడియో చేస్తున్నాను. తెలంగాణ యువతకి ఏమైనా పిచ్చి పట్టిందా, లేకపోతే తెలంగాణ యువత ఆలోచించే విధానంలో ఏదైనా లోపం ఉందా? ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకకపోతే వెంటనే సూసైడ్ చేసుకోవడం అనేది తెలంగాణ యువతకి పట్టిన దరిద్రంగా భావించాలా, లేకపోతే తెలంగాణ యువత అంత పిరికి సన్నాసులుగా బతుకుతున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు రావట్లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నోటిఫికేషన్స్ రావట్లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఎక్కడి దరిద్రం, భావదారిద్రం పట్టుకుందిరా మీకు? మీరు డిగ్రీలు చేశారు, పీజీలు చేశారు, పిహెచ్డీలు చేశారు, ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకునేంత నీచంగా అంత లోగా ఎలా ఆలోచించగలుగుతున్నారు మీరు? అంటే తెలంగాణ యూత్కి, తెలంగాణ విద్యార్థి లోకానికి తెలిసింది ఒకటేనా? ఆత్మవిశ్వాసం కంటే ఆత్మహత్య ముఖ్యమా? మీరు డిగ్రీలు చేస్తున్నారు, పీజీలు చేస్తున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు. ఇంత చదివిన మీకు చదువు సంస్కారాన్ని నేర్పాలి. మరి మీకు ఏం నేర్పుతుంది? డిగ్రీలు కాదు ముఖ్యం, డిగ్నిటీ ముఖ్యం. ఒక మనిషి తను ఏం చేస్తున్నాడు, ఎలా బతకాలనుకుంటున్నాడు, ఆ మాత్రం తెలుసుకోకుండా ఒక సమాజంలో ఎలా బతకగలుగుతున్నారు మీరు? నాకు అర్థం కాదు. ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వేయలేదంటే, వేయకపోతే ఏం చేయాలి? దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. బతకడానికి అవసరమైనటువంటి సంపాదన మీరు సంపాదించుకోవడానికి మీరు మార్గాలను ఎందుకు ఆలోచించట్లేదు? మహా అయితే ఊరేసుకోవడం, చనిపోవడం, ఇదే సమస్యకి పరిష్కారమా? మీరు చనిపోతే ఒరిగేదేం లేదు. వచ్చే నోటిఫికేషన్లు ఏమి ఆగిపోవు, రాని నోటిఫికేషన్లు ఏమి ఇమ్మీడియట్గా వేసారు మీరు చనిపోయారని. మీరు చనిపోతే అది వార్తలో ఒక్కరోజు మాత్రమే, కానీ అది మీ కుటుంబానికే లాస్, గవర్నమెంట్కి ఇంకా మిగతా వాళ్ళకి కాదు. ఆ విషయం మీకు అర్థమవుతే ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయరు. ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి. ఇంకొకటి, డబ్బుకి, సంపాదనకి, చదువుకి సంబంధం లేదు. మీరు ఆ పాయింట్ని ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నారు? నేను డిగ్రీలు చేశాను, పీజీలు చేశాను, పిహెచ్డీలు చేశాను, సో నాకు వైట్ కాలర్ జాబ్సే కావాలి, లేదంటే నేను లక్షల్లో సంపాదించాలనుకోవడం మూర్ఖత్వం. నీకు ఎవరైనా తీసుకోండి, ఎంత పెద్ద శాలరీ పర్సన్ అయినా తీసుకోండి, అతను స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ వెళ్తాడు తప్ప డైరెక్ట్గా వెళ్ళి మేనేజర్ లెవెల్లో కూర్చోడు. సో అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మన షబ్బీర్ అనే అబ్బాయి చనిపోయాడు, 26 years. సో తన కెరీర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి? దొరికిన జాబ్, ఏదో ఒక జాబ్ చేయాలి, తప్పదు. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో అందరూ డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో మనం వెతికి చూసినా 10th బేస్ మీద ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఇంత కాంపిటేటివ్ వరల్డ్ ఉన్నప్పుడు అందులో మీకు ఏది దొరికితే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు జాబ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది. సో దాన్ని బట్టి పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయాల ద్వారా మీరు మంచి జాబ్లోకి సెటిల్ అవ్వడానికి తొందరగా దారి దొరుకుతుంది. అలా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఆత్మాభిమానం చంపుకొని బలిదానాలు చేసి, ఈ బలిదానాలు అనే మాటే దరిద్రం, ఈ బలిదానాలు అనే మాటే భావదారిద్రం. తెలంగాణకి బలిదానాలు ఇంకా అవసరం లేదండి. 1000 మందికి పైగా బలిదానాలు చేసి తెలంగాణ వచ్చింది, అదొక ట్యాగ్ లైనా? ఎవడు చేసుకోమన్నాడండి 1000 మంది? ఈ 1000 మంది చనిపోవాల్సిన అవసరమే ఉందండి? అది పొలిటికల్ ఇష్యూ. తెలంగాణ ఏర్పడటం అనేది పొలిటికల్ ఇష్యూ. ఆ పొలిటికల్ ఇష్యూలో వాళ్ళకి అవసరం అనుకుంటే తెలంగాణని ఏర్పాటు చేస్తారు, అవసరమైతే తెలంగాణని ఇవ్వరు. అది పొలిటికల్ ఇష్యూ. దాన్ని మీరు సూసైడ్ చేసుకోవడం వల్లే వచ్చింది. ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం వల్లే నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ మీ సూసైడ్ చేసుకోవడం వల్ల కాదు. గవర్నమెంట్ రిక్వైర్మెంట్ ఉంటే, వాళ్ళకి ఓట్లు కావాలంటే, సీట్లు కావాలంటే ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇస్తారు, అందులో నో డౌట్. సో ఆ నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయకుండా మీకు మీరు బలిదానాలు చేసుకుంటే మీ కుటుంబాలే రోడ్ పాలవుతాయి తప్ప ప్రభుత్వాలకి కానీ ఇతరులకి కానీ ఎలాంటి నష్టం లేదు. ఈ పిచ్చి ఆలోచనలు, పిచ్చి పనులు మానండి. ఇకనైనా కళ్ళు తెరుచుకోండి. మీకు చేతగాని అయితే ఒక మంచి చిన్న జాబ్ అయినా సరే, ఎన్ని సోర్సెస్ మీరు మనసు పెట్టి ఆలోచిస్తే, మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎన్నో రకాలుగా ఆప్షన్స్ మీ
వస్తూ ఉంటాయి. సో ఎలా చనిపోవాలనుకున్నప్పుడు మీరు డిఫరెంట్ మెథడ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అదే మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి మీరు ఎందుకు ఆలోచించట్లేదు? ఒక చిన్న జాబ్ అయినా సరే, ఒక జాబ్ మీరు ఒక ట్రాక్లోకి అయితే వెళ్ళండి. సో అదే మిమ్మల్ని మీరు ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడి వరకు తీసుకెళ్తుంది. మీరు అలా జాబ్ చేసుకుంటూ మీ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ అయితే మీరు ఆ గవర్నమెంట్ జాబ్ని సాధించడానికి మీకంటూ కొంత టైం కేటాయించుకోండి. అలా కేటాయించుకునే టైంలో మీ గవర్నమెంట్ జాబ్ కోసం అవసరమైన స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి కానీ ఆ ప్రిపరేషన్కి కేటాయించుకోండి. మిగతా సమయం మీరు జాబ్కి కేటాయించండి. దానివల్ల మీకు మనీ సోర్స్ వస్తుంది. సో మనీ ఉంటే ఆటోమేటిక్గా మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందండి. సో అలా పెరిగిన కాన్ఫిడెన్స్తో మీరు ఏదైనా సాధించగలరు. ప్రభుత్వ ఉద్యోగాలని నమ్ముకుంటే ఇక ముందు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలే కావాలని కూర్చున్న వాళ్ళకి నేను చెప్పే ఒక సలహా ఏంటంటే, రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలని కేవలం కొన్ని ఏరియాస్లో మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది, అన్ని ఏరియాస్లో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న టెక్నాలజీని, అడ్వాన్స్ టెక్నాలజీని తీసుకొస్తున్నారు. 10 మంది చేయాల్సిన వర్క్ ఒక కంప్యూటర్ చేసేస్తుంది. అప్పుడు 10 మందికి ఇవ్వాల్సిన జాబ్స్ ఎందుకు 9 మందిని తీసేస్తాడు వాడు. సో ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్కైనా అది ఎక్స్ట్రా బర్డన్ కిందే. వాళ్ళని ఖాళీ కూర్చోబెట్టి శాలరీస్ ఇవ్వాలంటే గవర్నమెంట్ కూడా చేయలేదు కదా. సో అలాంటప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అనేవి భవిష్యత్తులో తగ్గిపోతూ ఉంటాయి. ఆబ్వియస్లీ ఆ నిజాన్ని మీరు తెలుసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఏం చేయాలనేది అర్థమవుతుంది. నాకు నోటిఫికేషన్లు మీరు ఏదో పేపర్లలో చూసి 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, 3 లక్షల ఖాళీలు ఉన్నాయి, ఎవడో ఎదవలు పేపర్ స్టేట్మెంట్ల ద్వారా సో మిమ్మల్ని మభ్యపెడుతున్నారు. మీరు నిజానికి ప్రభుత్వంలో ఖాళీలు ఉన్నాయా లేవా అని మాకు సంబంధం లేదు. మీకు ప్రభుత్వ ఉద్యోగం మీ టార్గెట్ అవుతే మీరు కంటిన్యూగా చదవండి, చదువుతూ మీ పనులు చేసుకోండి. మీ పనులు ఆపేసి దీని మీదే ఫోకస్ చేస్తాను అంటే ఇప్పుడున్న సినారియో ప్రకారం ఇది వర్కౌట్ కాదు. అది మనకి ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే పర్టికులర్గా ఇవి జాబ్స్ ఫిల్ చేస్తూ ఉంటే. మనకు అలాంటి పరిస్థితి అయితే ఇప్పట్లో లేదు కదా. ఉన్న వాటిలోనే మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మన కెరీర్ లాస్ అవుతాం. ఇప్పుడు జాబ్స్ చేయకపోతే మన పరిస్థితులు, మనకేమి గొప్ప ఆస్తులు లేవు. సో ఆబ్వియస్లీ మనం ఏదో ఒకటి చేసుకుంటే తప్ప మన ఫ్యామిలీస్ని గెట్ ఆన్ చేయలేం. సో ఇంకొకటి, యూత్ ఎక్కువగా ఈ సూసైడ్ టెండెన్సీ వల్ల వాళ్ళ ఫ్యామిలీస్కి ఎక్స్ట్రా బర్డన్ క్రియేట్ చేస్తారు. వాళ్ళ చావు వల్ల పరిష్కారం అయ్యే సమస్యలు ఏముండవు. దానికి తోడు వాళ్ళ చావు వల్ల వాళ్ళ పేరెంట్స్కి ఎక్కువ బర్డన్ ఇంకా ఫీల్ అవుతుంది. సో ఈ సిచ్యువేషన్ని మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, సో చదువుకి సంపాదనకి సంబంధం లేదు. చాలా గొప్ప వాళ్ళు, చాలా కోటీశ్వరులైన వాళ్ళకి చదువు రాని వాళ్ళు కూడా కోటీశ్వరులైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఊర్లో ఉన్నారండి, ఇప్పుడు 10 డిగ్రీలు ఉన్నవాడికి 10 కోట్ల ఆస్తి ఉన్నవాడికి ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారంటే ఆబ్వియస్లీ 10 కోట్ల ఆస్తి ఉన్నవాడికే ఇస్తారు. సో చదువుకి సంపాదనకి తేడా సంబంధం లేదు. మీకు సంబంధం, మీరు రెస్పెక్ట్ కోరుకుంటున్నారంటే అది మీ ఇండివిజువల్ మాత్రమే. మిమ్మల్ని ఈ రోజుల్లో ఒక మనిషిని ఇంకొక మనిషి రెస్పెక్ట్ ఎప్పుడు చేస్తాడు అంటే అతడి దగ్గర డబ్బులు ఉంటే తప్ప. ఓకే, ఎందుకంటే డబ్బులు ఉంటే ఆబ్వియస్లీ అతడు ఎవరికైనా హెల్ప్ చేసే పరిస్థితిలో ఉంటాడు కాబట్టి సో అతనికి అలా రెస్పెక్ట్ దొరుకుతుంది తప్ప మీ డిగ్రీలు చూసి మిమ్మల్ని రెస్పెక్ట్ చేయాలనుకోవడం పెద్ద మూర్ఖత్వం. పోనీ రేపు పొద్దున మీకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, దానివల్ల కూడా మీకు ఏం రెస్పెక్ట్ ఏం దొరకదు. అది మీరు ఎక్స్పెక్ట్ చేసినా అది మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ శాలరీస్ ఎంత ఇచ్చినా కానీ మీరు ఒకరికి హెల్ప్ చేసే పరిస్థితిలో అయితే ఉండరు. మీ ఫ్యామిలీని మీరు పోషించుకోగలుగుతారు అంతే. అంతవరకే మీ ఫ్యామిలీని మిమ్మల్ని గెట్ ఆన్ చేసుకోవడానికి మాత్రమే ఆ శాలరీస్ సరిపోతాయి తప్ప మీరు ఇంకొకరు హెల్ప్ చేయాలని, ఇంకొకరి నుంచి రెస్పెక్ట్ ఆశించి బతకాలనుకుంటే అది మీ అత్యాశ అవుతుంది. ఇంకా విషయం ఏంటంటే మనకి సమయస్ఫూర్తి ఉండాలి. సమయస్ఫూర్తి అంటే మన సమయాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియాలి ఫస్ట్.
సో మనము ఎక్కువ సమయాన్ని దేనికి కేటాయిస్తున్నాం? మన కెరీర్ చూసింగ్ కోసం ఎక్కువ కేటాయిస్తున్నామా, లేకపోతే స్టడీ కోసం ఎక్కువ కేటాయిస్తున్నామా? సో ఇలాంటి విషయాల్లో మీకు సమయస్ఫూర్తి ఉండాలి. మీరు కెరీర్ని, చదువుని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళినప్పుడు మాత్రమే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేయగలుగుతారు. లేదంటే ఒకటి వదిలేసి ఇంకొక దాని మీదే నేను ట్రావెల్ చేస్తాను అంటే అది ఒకవేళ అది సక్సెస్ అయితే ఓకే. సో మీరు కష్టపడి 2 ఏళ్ళు 3 ఏళ్ళు హాస్టల్లో ఉంటూ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యారనుకోండి, రేపు పొద్దున గ్రూప్ నోటిఫికేషన్ రాలేదు 3 ఏళ్ల తర్వాత కూడా. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ 3 ఏళ్ల కాలం వేస్ట్ అయిపోతుంది, మీ దగ్గర డబ్బు ఉండదు, మీకు మళ్ళీ ఆ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. సో మీరు ఇటు వెళ్ళలేరు, అటు వెళ్ళలేరు. సో 2 వైపులా మీరు నష్టపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సమయాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అందరికీ ఉండేది 24 గంటలే. 24 గంటల్ని మనకి అనుకూలంగా, అంటే జాబ్కి కొంత టైం అండ్ స్టడీస్కు కొంత టైం కేటాయించుకొని మన కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ మనం ఎదగాలి తప్ప సమయాన్ని వృధా చేసుకొని ఒకే అంశం మీద కాలం గడపడం అనేది ఇది వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు. ఇంకొక ముఖ్య విషయం, భవిష్యత్తుని తుంచుకోవడం కాదు, నిర్మించుకోవాలి. భవిష్యత్తుని ఒక్కొక్క స్టెప్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న జాబ్లో జాయిన్ అయ్యారండి, మీ శాలరీ 8,000 అనుకోండి, 10,000 అనుకోండి. సో మీకు వచ్చిన 10,000లో మీరు 1 ఇయర్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. తర్వాత మీరు ఏదైనా ఒక కంపెనీకి షిఫ్ట్ అవ్వండి. సో ఆబ్వియస్లీ మీ శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అలా మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే కొద్దీ కంపెనీస్లలో మీరు స్టేజెస్ దాటుతూ వెళ్తారు. సో ఆబ్వియస్లీ మీరు ఏమవుతారంటే మీకు భవిష్యత్తునంటూ నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది మీకు ప్రభుత్వ ఉద్యోగంలో మీకు సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. అది 4 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు. నా ఎగ్జాంపుల్ తీసుకోండి. నా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మేమందరం ఒకేసారి జాబ్లో జాయిన్ అయ్యాం. ఒక 4 ఇయర్స్ తర్వాత నేను బయటకు వచ్చేసాను కంపెనీ నుంచి. సో వాళ్ళు ఇప్పటికీ అదే కంపెనీలో ట్రావెల్ చేస్తున్నారు, అంటే జాబ్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ వాళ్ళు 70-80 వేలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు నేను ప్రభుత్వ ఉద్యోగం చేసినా సో నాకు 40,000 50,000 కంటే ఎక్కువ రాదు. అంటే నాకన్నా వాళ్ళు ఒక 20,000 ముందు ఉన్నట్టుగానే భావించాలి కదా. సో అలాగే మనం ఏ సంస్థలో అయితే పనిచేస్తున్నామో ఆ సంస్థలో ఎక్స్పీరియన్స్ లభించేటట్టుగా మనం మన కెరీర్ని డిజైన్ చేసుకోవాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఎంత తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. సో మీరు ఎంత ఈ స్టడీస్ మీద ఎంత కాలం స్పెండ్ చేస్తే మీకు అంతా బర్డెన్ అవుతుంది. మీ కెరీర్కి అదొక ఉదిబండలా తయారయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత కూడా కాంపిటీషన్లో మనం నెగ్గుకు రాగలం, మన కెపాసిటీ మనకు తెలిసి ఉండాలి. సో ఇవన్నీ జరిగేసరికి మన లైఫ్ ఎండ్ పాయింట్కి వచ్చేస్తుంది. ఆ టైంలోనే ఎక్కువ మంది ఫెయిల్ అయిపోయి సక్సెస్ సాధించలేక, సో అందరికీ మోహన్ చూపెట్టుకోలేక చనిపోతున్నారు. సో ఇది ఈ మెయిన్గా జరుగుతున్న విషయం. కాబట్టి ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేయడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకోండి, అంతేగాని సో అదే మెయిన్గా ఉండేటట్టుగా ఉంటే మీరు భవిష్యత్తులో ఖచ్చితంగా దెబ్బతినే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇంకొక ముఖ్యాంశం ఏంటంటే ఆత్మాభిమానం కంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైనది. ఆత్మాభిమానం కంటే ఆత్మవిశ్వాసంతోనే ఎక్కువ ఉండాలి. సో అది ఎలా అంటే మనకి ఆత్మాభిమానం ఉంటుంది. సో ప్రతి ఒక్కరితో మనం రెస్పెక్ట్గా పిలిపించుకోవాలని, రెస్పెక్ట్గా నడుచుకోవాలని, సో అది మన ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకాలని ఎవరు కోరుకోరు. అంత మాత్రాన ఆత్మాభిమానం మీ ఆత్మవిశ్వాసాన్ని చంపుతూ ఉంటే, సో మీ ఆత్మవిశ్వాసం కోల్పోయిన తర్వాత మీ ఆత్మాభిమానాన్ని మీరు ఆన్సర్ చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. అప్పుడు మీకు సూసైడ్ టెండెన్సీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ఆత్మాభిమానం కంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మనం ఎక్కువగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఎలా పెరుగుతుంది అంటే ఆబ్వియస్లీ మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల మనకి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్, ఆశకు చావు ఉండొచ్చు కానీ ఆశయానికి చావు ఉండకూడదు. సో మనం ఆశపడతాం, ఏదైనా ఒకటి కావాలని ఆశపడటంలో తప్పు లేదు. అది దొరకనంత మాత్రాన మనకి
పూర్తిగా మన లైఫ్ ఎండ్ అయిపోయినట్టుగా భావించొద్దు. సో ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి ఎప్పుడు కూడా మీ కెరీర్ని త్యాగం చేస్తూ స్టడీస్ మీద అయితే కూర్చోకండి. దానివల్ల వచ్చే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అది మీ చివరికి మీ ఆత్మహత్యకు పురిగొల్పే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ విద్యార్థులకు ఒకటే నేను హెచ్చరిస్తున్నా, ఇంకెప్పుడు కూడా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆత్మహత్యలతో ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు. సో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటే, ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే అప్పుడే ఇస్తుంది. మీ ఆత్మహత్యలకు భయపడో లేకపోతే ప్రతిపక్షాలకు భయపడో ప్రభుత్వాలు పని చేయవు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఆత్మహత్య మీ కుటుంబానికే శాపం తప్ప ఎవ్వరికీ ప్రయోజనం లేదు. మీరు ఆత్మవిశ్వాసంతో ఏదైనా చిన్న జాబ్లో జాయిన్ అవ్వండి. లేదంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడే మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళగలుగుతారు.